కాన్స్ట్ విత్ ఆబ్జెక్ట్స్. కాన్స్ట్ యొక్క ఇమ్యూటబిలిటీని చెక్ చేయడం అనమాట ఇది. కాన్స్ట్ విత్ ఆబ్జెక్ట్స్ అనే కాన్సెప్ట్‌లో. అయితే జావాస్క్రిప్ట్‌లో కాన్స్ట్ కీవర్డ్ ఆబ్జెక్ట్‌తో ఎలా పనిచేస్తుందో చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారనమాట. ఒకసారి క్లియర్‌గా చూద్దాము. అయితే మనకి ఇక్కడ కాన్స్ట్ ఓబీజే అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాము. ఆబ్జెక్ట్‌లో ఏముంది మనకి ప్రాపర్టీస్ నేమ్ అని చెప్పేసి ఎస్ఎస్‌టి క్లాస్ అని చెప్పేసి ఉంది. ఆబ్జెక్ట్ ప్రాపర్టీ అనమాట ఇది. కీ వాల్యూ పేజ్ ఇది. అయితే నెక్స్ట్ మనం ఏం చేసాము ఓబీజే డాట్ నేమ్ అని చెప్పేసి మళ్ళీ దానికి నేమ్‌ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, మనం రీఅసైన్ చేస్తున్నాం జావాస్క్రిప్ట్ అని చెప్పేసి. అంటే ఆబ్జెక్ట్‌లోని ప్రాపర్టీని మళ్ళీ మనము క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఆబ్జెక్ట్ డాట్ నేమ్ అని చెప్పేసి. తర్వాత మనం ఆబ్జెక్ట్ మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి మళ్ళీ ఎంప్టీ బ్రేసెస్‌ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మనం మళ్ళీ ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. అయితే మనకి దీంట్లో చూసినట్టయితే ఇక్కడ మనకి కన్సోల్ చేస్తే ఆబ్జెక్ట్‌కి మనం ఏమొస్తుందో చూద్దాము. ఆబ్జెక్ట్ కన్సోల్ చేస్తే మనకేమొచ్చింది? టైప్ ఎర్రర్ వచ్చిందనమాట. అసైన్‌మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అని చెప్పి వచ్చిందనమాట. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటంటే, మనకి ఆ కాన్స్ట్‌తో మనం ఆబ్జెక్ట్ రాసినప్పుడు ఆబ్జెక్ట్‌లోని అంటే ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రాపర్టీస్‌ని మాత్రమే మనము చేంజ్ చేయగలం. ఆబ్జెక్ట్‌ని మాత్రము చేంజ్ చేయలేము. ఆబ్జెక్ట్ అనేది కాన్స్ట్‌తో మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అది మ్యూటబిలిటీని కలిగి ఉంటుంది. అంటే చేంజ్ అవ్వదు. అన్‌చేంజ్ అనమాట. మ్యూటబిలిటీ కలిగి ఉంటుందంటే చేంజ్ అవ్వదనమాట. కాన్స్ట్‌తో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్‌ని మనం మళ్ళీ రీఅసైన్ చేయలేము. ఓన్లీ ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్‌ని మాత్రమే మనము రీఅసైన్ చేయగలము, రీచేంజ్ చేయగలం అనమాట. ఇది దీని యొక్క అర్థం అనమాట. ఇక్కడ మనకి చూస్తే మనకి ఎర్రర్ వచ్చింది. టైప్ ఎర్రర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ కొత్త ఏవైతే అసైన్‌మెంట్ చేసి మళ్ళీ కొత్తగా మనం డిక్లేర్ చేసాం కదా ఆబ్జెక్ట్‌ని అలా చేయకుండా జస్ట్ నేను ప్రాపర్టీ నేమే చేంజ్ చేస్తున్నా ఇక్కడ. ప్రాపర్టీ నేమ్ చేంజ్ చేసి మనం రన్ చేస్తే మనకి నేమ్ జావాస్క్రిప్ట్ అని వచ్చిందనమాట. అంటే ఇక్కడ మనం ఫస్ట్ నేమ్ ఎస్ఎస్‌టి క్లాస్ ఇచ్చాము. తర్వాత నేమ్‌ని మళ్ళీ ఏం చేసాం మనం దీనికి కొత్తగా మనం చేంజ్ చేద్దాం అని చెప్పేసి ఆబ్జెక్ట్ డాట్ నేమ్ అంటే ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ నేమ్‌ని మనం చేంజ్ చేస్తాం. జావాస్క్రిప్ట్ చేంజ్ చేసామన్నమాట. అంటే మనకేమర్థమైంది దీన్ని బట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ కాన్స్ట్ అనే ఈ యొక్క కీవర్డ్‌తో మనము ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తే ఆబ్జెక్ట్‌ని మనము మళ్ళీ రీఅసైన్ చేయలేము. రీడిక్లేర్ చేయలేము. జస్ట్ మనం ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రాపర్టీస్‌ని మాత్రమే చేంజ్ చేయగలం అనమాట. ఇది కాన్స్ట్ యొక్క మ్యూటబిలిటీ ఇన్ ఆబ్జెక్ట్స్.